శ్రీమాత్రే నమః. మంత్రనిధి ప్రేక్షకులకి శుభోదయపూర్వక శుభ ఆశీస్సులు. దేవుడు సర్వాంతర్యామి, అన్నిట్లోనూ ఉంటాడు. అది ఏ మతమైనా ఏ ధర్మమైనా తనకన్నా ఒక గొప్పదైనటువంటి శక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతోంది అని ఎవరైనా ఒప్పుకుంటారు. ప్రపంచంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని మనం చెప్పుకునేటటువంటి శక్తులు నాస్తికులకైనా ఆస్తికులకైనా అందరికీ కూడా అవి అనుభవైక వేద్యాలు. జడశక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టెలు కొట్టేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళ సహితం రాళ్లలో ఒక శక్తి ఉంది. ఆ రాయి బద్దలవ్వాలి అంటే ఇనుమనేటటువంటి పదార్థంలో ఉన్నటువంటి బలమైన శక్తి ఆ రాయిని బద్దలు కొడుతుంది అని అందరూ ప్రతినిత్యము చూస్తూ ఉంటారు. అయితే ఆ శక్తిని దేవత అని, దైవమని, భగవంతుడని అనేక విధాల పిలుస్తూ ఉంటారు. ఎవరెవరి మార్గంలో ఉన్నవాళ్ళు వారు ఆయా మార్గాల అనుగుణంగా. అయితే నామాలు కానీ, రూపాలు కానీ, గుణాలు కానీ ఏమీ కూడా అంటనటువంటి శక్తి సర్వాంతర్యామిగా అందరి యందు కూడా వ్యాపించింది. అయితే అటువంటి ఆ భగవంతుణ్ణి మనం ఎలా తెలుసుకునేది అని ఆలోచించారంటే పూర్వ మహర్షులు. వాళ్ళకున్నటువంటి మేధస్సుని, అసలు ఈ ప్రపంచం ఏ చైతన్యం ద్వారా నడుస్తోంది అని ఆలోచన చేసి 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 దీర్ఘమైనటువంటి ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి గోచరమయ్యాయి ఈ వేదమంత్రాలన్నీ కూడా. దేవతా రూపాలు దర్శించారు. అయితే ఆ దేవుడికి ఈ రూపం ఉంటుందా? ఉండదు. ఉండదా? ఉంటుంది. ఏమిటిది? ఎలా సాధ్యం? రూపాలు లేనటువంటి దేవుడు రూపాన్ని పొందాలి అనుకుంటే పొందగలుగుతాడు. ఆయన ఇలాగే మనిషిలాగా ఉండాలి, 2 చేతులు 2 కాళ్ళతోనే ఉండాలి, ఒక నేత్రము లేకపోతే 2 నేత్రాలతో ఉండాలి అనేటటువంటి మన సంబంధమైనటువంటి నియమాలు ఆయనకి వర్తించవు. మనకి ఉన్నటువంటి ఉపాధులు కన్నా భిన్నమైనటువంటి ఉపాధులు పొందగలడు, లేదా మనలాగానే ఉండగలడు. సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన అయ్యో సృష్టింపబడినటువంటి ఈ జీవులందరూ కూడా నన్ను వెతుకుతున్నారే, నా మార్గాన్ని వాళ్ళకి తెలియజేద్దాము అని నిర్గుణమైనటువంటి ఆ పరమాత్మ ఒక సగుణ రూపాన్ని ఎత్తాట. బాగుంది, సగుణం వచ్చింది. మరి ఆ గుణంతో వీళ్ళు ఎలా ట్రావెల్ చేస్తారు, డివినిటీతో వీళ్ళు ఎలాగ సంయోజనం చేయగలుగుతారు అని ఆలోచించి మహర్షులు మన అదృష్టం కోసం యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్పమైనటువంటి సాధనాలన్నీ కూడా దర్శించారు. అవే మనం వైదిక ధర్మము అని అంటాం. వాటిల్లో రూపం లేనటువంటి భగవంతుడు, అన్ని రూపాల్లోనూ వ్యాప్తి చెందినటువంటి భగవంతుణ్ణి ఒక విగ్రహంలోకో ఒక కలశలోకో తీసుకుని రావడానికి ఈ మంత్రాల్ని అన్వేషణ చేశారు. మంత్రరూపంగా ఆ దైవం ఉంది అని గ్రహించి, శబ్దానికి ఉన్నటువంటి తరంగాలలో ఒక శక్తి ఉంటుంది అని, మనం మాట్లాడితే పక్క వాళ్ళకి ఆనందం కలుగుతోంది, కోపపడితే బాధ కలుగుతోంది. ఈ మాటలలో ఒక శక్తి లేకపోతే అవతల వాళ్ళ హృదయాలలో ఆయా ప్రతిస్పందనలు కలగవు. కాబట్టి భగవంతుణ్ణి ప్రతిస్పందించాలంటే ఏ శబ్దాలు కావాలి అని వెతికారు. వేదరాశిని వాళ్ళు దర్శించారు. అది రాయలేదు, కలగనలేదు, వాళ్ళకి స్ఫురించేట భగవత్ ప్రేరణతో. ఆ స్ఫురించినటువంటి ఆ వేదరాశి ద్వారా పూజాది క్రతువులు, హోమాది క్రతువులు నిర్ణయం చేశారు. ఎవరైతే ఆ మునులు దర్శించినటువంటి ఆ వాక్యాల మీద, ఆ ప్రమాణాల మీద శ్రద్ధని పెట్టుకుని భక్తితో, ప్రేమతో ఇంతటి శక్తిని ఇచ్చినటువంటి భగవంతుడికి ఈ రూపమైనటువంటి ఆరాధన ద్వారా తృప్తిని నేను ఇవ్వగలగాలి అని తనకి విహితమైనటువంటి నిత్యకర్మలు, నైమిత్తికంగా వచ్చే నైమిత్తిక కర్మలు, ఆయా కోరికల్ని తీర్చుకోవడానికి చేసే కామ్య కర్మల్ని వివిధ రూపంగా కర్మాచరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి
పూర్వజన్మార్జితమైనటువంటి పాపాన్ని నశింపచేసి పుణ్య వృద్ధిని చేసి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి తద్వారా మోక్షాన్ని సాయుజ్యాన్ని ఇస్తాడు అని ఒక పద్ధతి అంతా కూడా తయారు చేశారు. ఈ అదృష్టమే లేకపోతే, ఈ మహర్షులనే వాళ్లే లేకపోతే అసలు భగవంతుడు ఉన్నాదని చెప్పేది ఎవరు? ఉంటే ఎటువంటి రూపంలో ఉంటాడో తెలియజేసేది ఎవరు? తెలియజేసినా ఆయన్ని మనం చేరడానికి మార్గాన్ని చూపేదెవరు? కాబట్టి అవన్నీ చూపేటటువంటి ఈ వైదిక ధర్మంలో వేదం మనకి చాలా ప్రధానం. ఆ ప్రధానమైనటువంటి ఆ వేదాల్ని దర్శించినటువంటి ఎందరో మహర్షులకి సర్వదా మనం కృతజ్ఞతగా ఉండాలి. అంటే ఆ మహర్షులు కోరుకునేది వారు దర్శించినటువంటి ఈ వేద ఇతిహాస పురాణాల్ని మనం అధ్యయనం చేయడం, ఆ ధర్మాల్ని మనం పాటించడం, వారు చేసినటువంటి వాళ్ళు ఈ క్రతువులు ఏవైతే ఉన్నాయో సత్క్రతువుల్ని యజ్ఞయాగాదుల్ని ప్రతి మానవాళి చెయ్యాలి అని భగవద్గీతలో కూడా గీతాచార్యుడు సంపద్ వినిమయేనోభవు అని చెప్తాడు. సంపత్తును ఎలాగైతే ఇచ్చిపుచ్చుకుంటారో దేవతలు దేవుడు వేరు. ఈ భగవంతుడు అనేక మంది ప్రకృతి శక్తుల్ని సృష్టించాడు. ఆ దేవతలకి కావలసినటువంటి హవిర్భాగాలు మీరు యజ్ఞరూపంగా ఇవ్వండి, మీకు కావలసినటువంటి ప్రాకృతిక వరాలన్నీ కూడా దేవతలు ఇస్తారు అని యజ్ఞానికి ఎంతో గొప్ప వైశిష్ట్యం చెప్పారు. అటువంటి యజ్ఞాలని పూర్వకాలంలో అందరూ అనుష్ఠానం చేసి తద్వారా ధర్మాన్ని, సుఖాన్ని, శాంతిని పొందేవారు. కలియుగ ప్రభావం చేత యజ్ఞాలు విరళమయ్యాయి. జపయజ్ఞము, నామయజ్ఞము, జ్ఞానయజ్ఞము, కర్మణా యజ్ఞము, ఏదో ఒక యజ్ఞాన్ని ప్రతినిత్యము వదలకుండా చేయడం, సంవత్సరానికి ఒకమారైనా సరే ఒక బృహత్ యజ్ఞాన్ని చేసి దేవతా తృప్తిని కనుక చేసినట్లయితే ప్రపంచ మానవాళి సుఖంగా ఉంటుంది అని మన పెద్దలు చూపించిన మార్గంలో మనమందరూ పయనమవ్వాలని, నేటి తరం ఈ యజ్ఞ, కర్మ, పూజ యొక్క వైశిష్ట్యతని తెలుసుకోవాలి అని మరిన్ని భాగాలలో ఈ పూజ యజ్ఞాలలో ఉన్నటువంటి ఆంతర్యాల్ని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.